అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివశ్రీనివాస్ రెడ్డి గుండం, కార్డియాలజిస్ట్, నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. సో మనం ఈ వీడియోలో గుండెకి సంబంధించి ఆరోగ్యమైన జీవనశైలి, దానికి సంబంధించి దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, గుండె అనేది మనలో ఉన్న అవయవాలన్నింటిలోనూ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. అది బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ బాడీలోని అన్ని ఆర్గాన్స్కి సరఫరా చేయబడి వాటి యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో గుండె అనేది అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చేసినట్లుగానే తనకు తాను రక్త సరఫరా కూడా చేసుకుంటుంది. దానికి కరోనరీ ఆర్టరీస్ అనే ధమనులు మనకి ఉపయోగపడతాయి. సో కరోనరీ ఆర్టరీస్ అనేవి ఏంటంటే గుండెకి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్. వాటిలో ఎప్పుడైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు తగినంతగా రక్త సరఫరా లేకపోవడం వలన వచ్చే ఇబ్బందే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లంగా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా హార్ట్ అటాక్తోనే మరణిస్తూ ఉన్నారు. మరియు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జబ్బుల్లో కల్లా హార్ట్ అటాక్ వల్ల మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఇప్పుడు ఉన్నటువంటి జీవనశైలి కారణంగా అవ్వచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు, గుండెపోటు అనేది అంతకుముందు తరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అర్లీ ఏజెస్లో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ప్లస్ చాలా సివియర్ హార్ట్ అటాక్స్తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో దీనికి కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు? సో ఎందుకు మనం ఈ హార్ట్ అటాక్ అనే వ్యాధి బారిన పడుతూ ఉన్నాం? ఒకవేళ పడినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మన జీవనశైలి ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం.